దేవుని స్తోత్రం. ఈ దిన ఆరాధనకు చేరి వచ్చిన ప్రభుత్వైన మీ అందరి మన ప్రభువు ప్రియ రక్షకుడిని యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. నవంబరు నెలాఖరులోనికి మనను తీసుకుని వచ్చారు. అందుని బట్టి మనం ఎంతైనా దేవునికి స్తోత్రములను చెల్లించవలసిందిగా అనుకుంటున్నాం. 28వ దినం 29, 30 దినాలు 2 దినాలు మాత్రమే మన ముందు ఉన్నాయి. ఆఖరి నెలలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. దేవుడు మన కుటుంబీకులను మనలను భద్రపరచాలి అని, తోడుగా ఉండాలి అని, నూతన కృప చేత, నూతన ఆశీర్వాదం చేత, లేదా నూతన వాగ్దానం చేత నూతన సంవత్సరానికి మనం నడిపించాలని మనం అడుగుతాం. దేవుని స్తోత్రం. రోజు మరికొన్ని దేవుని వాక్యాలు మనం చదువుకోబోతున్నాం. దావీదు కీర్తన 39వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకుంటున్నామండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకోదు అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతే క్షేమమును గురించి పలుకక నేను మౌనముగా ఉంటుంది. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుతుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికిన. దేవుడు ఈ ప్రసిద్ధ వాక్కులను అంగీకరించి మేలును దయచేస్తారు కదా. చిన్న ప్రార్థన చేసుకుంటున్నామండి. ప్రార్థన. ఈ దినం మీరు మాతో ఉంటున్నారు, మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రం చేస్తారు. శరీర సంబంధమైన అలసటకు, బడలికకు తావలేకుండా మీరు మాతో మాట్లాడండి. ఇస్తున్నామని ప్రార్థిస్తున్నామా లేదా? మంచిది. ప్రభునందు పిల్లారా, గడిచిన వారము మరి శ్రేష్టమైన వాక్యాలు మనం ఉండటానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు దేవుని ఈ వారమంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు చదువుకుంటూ దేవుని వైపు చూసినప్పుడు అనేకమైనటువంటి సత్యాలు లేకుంటే వాక్కులు చదువుకుంటానికి దేవుడు సహాయం చేశారు. ప్రభునందుకులారా, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దావీదు భక్తుడు మహాభక్తుడు, మహారాజు. అయితే ఈ రాజు ప్రభువును కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువును కలిగి దేవుని వెంబడించేటువంటి వాడుగా ఉన్నాడు. తనకెదురైన శోధనను బట్టి, వేదనను బట్టి, శ్రమలను బట్టి, తొందరలను బట్టి ప్రభువునందుకులారా, దేవుని యొక్క జీవ మార్గంలో జాగ్రత్తగా తనను తాను పరిశీలన చేసుకుంటున్నాడట. ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను. తన జీవనయాత్ర మార్గము జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. మహారాజు ఎన్ని తీర్పులు తెచ్చాలో, ఎన్ని రీతులుగా తను తాను జాగ్రత్త పరుచుకోవాలో అన్ని రీతులుగా జాగ్రత్త పరుచుకుంటా ఉన్నాడు. అయితే ప్రభునందు పిల్లారా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కముంచుకున్నాడట. అంటే పెద్దలు చెబుతుంటారు, ఎద్దుకు చిక్కము పెడతారట. అది కుప్పను వచ్చేటప్పుడు అది మరి ఒక పరక తినకుండా తన పని తను చేయటానికి. అంటే నేను ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు అనుకున్నాను కదా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో లేనప్పుడు భక్తులు తన ఎదుట ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించబడితే తన నోటికి తాళం తీసుకున్నాడన్నమాట. మాట్లాడకుండా ఏమి మాట్లాడకుండా జాగ్రత్త పడ్డాడట అన్నమాట. అయితే ఈ భక్తుడు అంటాడు కదా, నువ్వు ఇన్ని విషయాలు సెలవిచ్చినటువంటి భక్తుడు అంటాడు,
3వ వచనంకి వచ్చేసరికి నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దేవుని స్తోత్రాలు. అవును, ఎప్పుడైనా ఈ అనుభవాన్ని నీవు ఎదుర్కొన్నావా నీ జీవితంలో? దేవుని వాక్యాన్ని చదువుతుండగా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా, దేవుని వాక్యాన్ని వింటుండగా, అవును ఈ వాక్యము నిజమే, నా జీవితం మీరెత్తుగా ఉంది, నా అంతరంగం మీరెత్తుగా ఉంది, నా కుటుంబం మీరెత్తుగా ఉంది, నా ప్రియులు ఎత్తుగా ఉన్నారు, దీని కొరకు నేను ప్రార్థన చేయాలి అని కోరుకున్నావా? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానిస్తుండగా మంట పుట్టింది. ఈ దేవుని వాక్యము సామాన్యమైనది కాదు అన్నమాట. ఈ మహోన్నతుడు సామాన్యుడు కాదు అన్నమాట. అభినందుకున్నారా? ఈ మహోన్నతుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే మరొక వాక్యము, మరొక సత్యము బోధించి అవిధేయత చేయకోకుండా, పాపము చేయకోకుండా, అన్యాయం చేయకోకుండా, అక్రమము చేయకోకుండా, మోసము చేయకోకుండా, ఇవేమీ కాకపోతే మన సమాజంలో మనం ఉన్నప్పుడే కోపం వస్తేనో ఎదుటివారు మనకంటే బాగా ఉన్నారనుకుంటేనో అసూయతో ఉన్నట్టు మాటలు ఏవో ప్రయత్నంగానో కావాలని పలుకుతుంటాం. దానికి అనుకుంటాం కదా, నేను ఉన్నది మాట్లాడతాను అని చెప్పుకుంటూ ఉంటాను. దానికి ప్రతిగా బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా నేను బాగా ఎదురు. దేవుని బిడ్డ, దేవుని స్థితిలో ఉన్నావో, దేవుని కృపలో ఉన్నావో, నీ ఉన్న స్థానంలో జాగరూకుడుగా నీ జీవనయాత్రను కొనసాగిస్తూ ఆఖరి నెలలో కడుగుపెట్టి జయ జీవితంతో, వాగ్దాన జీవితంతో, ప్రభు కృపతో వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? ఆ రీతిగా ఇంటే దేవుడు నిన్ను సాక్షిగా చేయబోతున్నాడు. నిన్ను బట్టి ఒక కుటుంబాన్ని, ఒక ఆత్మను తన యొద్దకు నడిపించబోతున్నాడు. అలవాటు చొప్పునైతే కాదు, వాడుకు చొప్పునైతే కాదు. ఈ వాక్యం రీతిగా చెప్తోంది కాబట్టి ఈ దినము ఉద్రేకపూర్వంగానో మండింది నా హృదయంలో ఏమైనా చేయాలనే ఉద్దేశం కూడా కాదు. దేవుని కొరకు వర్ధిల్లుతూ, మండుచు, వెలుగుచూ దేవుని జీవుడు జీవించు వారుగా ఉన్నప్పుడు మన దేవుడు మనను విడుచువాడు కాక ఆయన కృపలో భద్రపరిచేవాడుగా అంటున్నాడు కదా. నా గుండె నాలో మండుతుంది, నేను ధ్యానించుతుండగా మంట పుట్టెను. అవును, నా మాట అగ్ని వంటిది కాదా? ఈ దేవుని వాక్యము, ఈ దేవుని మాట అగ్ని వంటిది. ఈ అగ్ని మనం కాలుస్తుంది, కాల్చిన తర్వాత విడిచిపెట్టేస్తుందా నిర్జీవం అంటే? కాదు. నిర్జీవంగా విడిచిపెట్టదు. ఆయన రక్తం చేత మనం కడిగి శుద్ధి చేసి పరిశుద్ధుల గుంపులో ఉంచి ఆయన కృపలో ఫలించువారుగా చేసేదిగా ఉంటుంది. నా మాట వినుడి అని వాక్యం ఉంది. నా మాట సజీవమైనది అని వాక్యం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి నాతో పాటు రండి ప్రభునందుకులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రభునందుకులారా, 15వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాను చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే మీరు ఫలించు. ఫలభరితమైన జీవితములకు దేవుడు జీవాధిపతి తన వాక్కు ద్వారా, తన పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనను కాల్చిన దేవుడు విడిచిపెట్టడం, మన రక్తంతో కడిగి శుద్ధి చేసేవాడు ఉన్నాడు. శుద్ధి చేసిన దేవుని సన్నిధిలో దేవుని ప్రియులారా, దేవుని యందు నిలిచి ఉండాలట. దేవునితో ఉండాలా, దేవుని సమాజంలో ఉండాలా, దేవుని సముఖంలో చేర్చబడాలా. మంచి గొర్రె ఎల్లప్పుడూ కూడా మంచి గొర్రెతోనే ఉంటుంది. పరిశుద్ధమైన గొర్రె పరిశుద్ధులతోనే సహజం చేస్తుంటుంది. ఈ గొర్రె ఒకవేళ తప్పిపోతే నాయన ఎన్నడూ కూడా ఈ గొర్రె తప్పిపోయేది కాదు.
పడిపోయింది కాదు. ఎందుకో శోధన వచ్చింది, ఇరుకు వచ్చిందని నీ వెనుక నీ చుట్టూ ఒక కుటుంబం ఉందని ఆ సంఘము ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన ద్వారా పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి తన గాయపడిన హస్తాన్ని చాచి లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు చూస్తున్నామో దేవుని వైపే చూస్తుంటే, దేవుని వైపే చూస్తుంటే, దేవుని కృపలో వర్తిస్తుంటే, నీ సంఘం యొక్క క్షేమమును కోరి యథార్థముగా అయితే నీవు పిడిపడాల్సినంత అవసరం లేదు, ముఖమును చిన్నపుచ్చుకోవాల్సినంత అవసరం లేదు, భగవంతుడు నొచ్చుకోవాల్సినంత అవసరం లేనే లేదు. దేవుని వాక్యం మాట్లాడుతుండగా బలమును సంపాదించుకునే ప్రియబిడ్డగా నీవు ఉంటావు. నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిండు. తీగ ద్రాక్షావళిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలిస్తారు. దేవుడితో నిలిచి ఉందాం, సంఘములో నిలిచి ఉందాం, ప్రభు కృపలో నిలిచి ఉందాం, దేవుని జీవములో నిలిచి ఉందాం. కబురంతా నిలిచి ఉంటే ఈ మంట మనను జీవింపు చేస్తుంది. జీవింపు చేసేటువంటిది విడిచిపెట్టేటువంటిది కాదు, విడిచిపెట్టేటువంటిది కాదు. కబురంతా ఈ జీవము తన శక్తి చేత నింపి మనను వాడుకునేదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమును అపోస్తలుల కార్యము కబురంతా 4వ అధ్యాయము 13వ వచనం నుండి దేవుని మాటలు మనం చదువుకున్నప్పుడు అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం నుండి దేవుని వాక్యాలు మనం చదువుకున్నప్పుడు వారు పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ప్రభునందులారా, నిన్ను అనేకులు చూస్తున్నారు కదా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లిదండ్రులారా, నన్ను అనేకులు చూస్తున్నారు కదా. అనేకులు చూసినప్పుడు మనము దేవునితో ఉన్నవారు మనం గుర్తిస్తున్నారా లేదా ఆలోచన చేయి. ఈ సంవత్సరాంతో ఒక మాట నేను చెప్తాను. నేను ప్రార్థన చేస్తే అందరికీ మేలు జరుగుతున్నాయి. ఎవరైనా నేను నా ప్రార్థన కోరుతున్నారు, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరెవరికో జరగబోయే విషయాలు ఉన్నారు, దేవుడు చెబుతున్నాడు. ఆ మాటలు ఒకవేళ చెప్పుకునే ప్రియులకుంటే సవినయంగా నేను మనం చేసేది ఏమంటే, నేను అనే దాన్ని నీ జీవితం నుండి తొలగించినాయి. నీవంతటి గొప్పవాడవో యథార్థత లేదండి. ఎంతటి గొప్ప దేవుని బిడ్డవో అన్యాయం, అక్రమం, దోషం, ప్రభునందులారా చాలా చాలా ఉన్నాయి. దేవుని ప్రియుడుగా ఉన్నట్టు నీవు, ప్రియురాలుగా ఉన్నట్టు నీవు, ఇంటి పెద్దగా ఉన్నట్టు నీవు, సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహము నీ ప్రియబిడ్డలు కట్టుకోవాలని ప్రార్థించు. దేవునితో ఇందు, దేవుని కృపలో కుదువు కనపడిందా, కొరత కనపడిందా, నీ నోటి వెంట శాపవచనము రానిపోకు. ఈ మధ్యనే నేను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు చిన్నవాళ్ళు లేకపోతే తమ్ముళ్ళు, చెల్లిములు, కుమార్తెలు అనేవాడు ఇద్దరు ఫోన్ చేసి అన్న ఇట్లా ప్రార్థన చేయండి, ముగింపులో గాడ్ బ్లెస్ యూ అమ్మా, నాన్న గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఒకసారి ఈ మధ్య నేను ఒక వాక్యం వింటున్నాను. పెద్దవాడు ఆయన అన్నాడు, నీ నోటి వెంట నీ బిడ్డల విషయంలో శుభవచనమే పలుకు అని చెప్పగా నేను ఒక రోజు దేవుని వాక్యం నా గుండె నాలో మండుచూ ఉన్నది. మండుచూ ఉంటే ప్రభునందుకులారా నేను ధ్యానించుతుండగా మంట పుట్టింది. ఏమంట? నీ కొడుకులు చెప్పించేమంట, నీ కోడలు చెప్పించేమంట, నీ కూతురు తిట్టేమంట, నీ ఎల్లుని కూతురు సరిగా చూసుకుంటారు కాబట్టి నీ ఎంత చూస్తాడనేమంట. ఏమంట పరుగుతున్నావు, ఏ మాట పరుగుతున్నావు? భగవంతులారా, ఈ మందిరంలోనే నేను పరిచయంలో ఉండగా చాలా మంది తండ్రులు, చాలా మంది తల్లులు వారి కుమారులను వీడు నాశనమైపోనని చెప్పి పలికిన మాటలు నేను ఎరుగుతున్నాను. అట్లా కాదు ఇట్లా కాదు బిడ్డలు చెబుతుంటే ఓ దరిద్రుడా అని పలికిన మాటలు నేను ఎరుగుతున్నాను. సంవత్సరాంతం ఉన్నావు. నీ కొడుకు విషయం, నీ కోడల విషయం, నీ కూతురు విషయం, నీ అల్లుడి విషయం, లేకపోతే
చిన్నగా నీరుతో ఉన్నట్టు నీ బిడ్డల విషయం ఏమిటి పెరిగి పెద్దయి వివాహ క్రమంలోకి వచ్చిన నీ బిడ్డల విషయం శుభవచనం పలుకుతున్నావా, శాపవచనం పలుకుతున్నావా? శాపవచనం పలుకుతున్నావా? దావీదు భక్తుడు, మహాభక్తుడు, మహారాజు, అనేక చాలా సమస్యలు ఉన్నాయి. అయినను సరే భక్తి ఎందుకు కనబడక మన నోటికి చెక్కము పెట్టుకుంటున్నాడట. నీ నోటికి దేవుని బిడ్డ తమ్ముడు చెల్లెములు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీ ఉద్యోగ ధర్మంలో నీ ఎదుటికి వచ్చినటువంటి వారితో సమాధానంగా మాట్లాడుతున్నావా? ఎంపూర్ణంగా మాట్లాడుతున్నావా? మంచి మాట మాట్లాడుతున్నావా? లేకపోతే శాపవచనంతో కూర్చున్న మాట మాట్లాడుతున్నావా? ప్రభునందులారా దేవుని సన్నిధిలో జాగరూకుడుగా అయింది. ఈ బిడ్డలారా, మీరు పెరిగి పెద్దవాలా, ఉన్నతులు కావాలా, ఉన్నత స్థానాల్లో ఉండాలా, ఎక్కడెక్కడో ఉండాలా. కానీ మీ స్థానంలో మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది ఎవరంటే యేసయ్యతో పాటు ప్రార్థన చేస్తున్న సంఘం మీ వెనకాల ఉంది. ఆ కృపను బట్టి సంపాదించుకున్నావు. కాబట్టి జాగ్రత్తతో నీ జమని ఆత్మను మలుచుకుంటానికి దేవుని వచ్చాడు. ఆతృత పడబోకు, తొందరపడబోకు, దేవుని కృపను వెతుకు. దావీదు భక్తులున్నాడు, భక్తి నాయకత్వం ఉంటే తొందరపడలేదండి అయ్యా, చెక్కలేదండి అయ్యా, మరణశిక్ష వేయలేదండి అయ్యా, నా నోటికి చిక్కం పెట్టుకున్నానయ్యా. అనంతరము 3వ వచనంకి వచ్చేసరికి లేకపోతే ప్రభు అనుకోరా అన్నాడు, నాలో మండుచూ ఉందయ్యా. ఆ తర్వాత నా ధ్యానించుండగా మంట పుట్టిందయ్యా. తర్వాత అంటాడు 4వ వచనం, నా అంతము ఎట్లా ఉందో నా జీవన యాత్రను బట్టి నా దినముల యొక్క ప్రమాణము ప్రయాణము ఎట్లా ఉందో నాకు చెప్పయ్యా. అంటే నేను జాగ్రత్త పడతాను అని అర్థం. వారికి అర్థం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, మనం జాగరూకులుగా జీవించే వారముగా ఉన్నాం. దేవునితో ప్రవర్తిలే వారము ఉన్నాం. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు డబ్బులు కదా ఒక సాక్ష్యం చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని వాక్యం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యులేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తు తిరిగి, మనము యేసుతో ఉన్నవారం, యేసు అనబడేటువంటి పరిశుద్ధుల గుంపులో ఉన్నటువంటి వారం, బెతస్దాపురం అనబడేటువంటి ప్రార్థనా మందిరంలో ప్రియులుగా ఉన్నటువంటి వారము. కాబట్టి మనము జాగరూకులుగా దేవుని వాక్యము, దేవుని జీవము మనం మండిస్తుంటే, బలపరుస్తూ ఉంటే, కృప చూపిస్తూ ఉంటే మనం జాగరూకులుగా ఉందాం. మనం చూచిన వారు వీరు దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఉందాము, వారు మాట్లాడవద్దు ప్రభుత్వ అని వారికి వారుగా జాగ్రత్త పడేటువంటి ఒక సత్య సంబంధమైన సాక్ష్య జీవితమును కలిగి జీవించే వారుగా మనము ఉంటాం. ప్రభునందులారా, దేవుడు మనము విడిచివాడు కాక మన కృపలో భద్రపరిచేవాడు ఉన్నాడు. మన నోటి నిండా, హృదయం నిండా తన మాట నుంచి, సాక్ష్యం నుంచి వాడుకునేట్టు వాడుతున్నాడు. నీవు వాడబడాలని కోరుకుంటున్నావా? జాగరూకులుగా ఉన్నాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 18-19 వచ్చినారండి. యోబు గ్రంథము 32వ అధ్యాయము 18-19 వచ్చారు. నా మనస్సు నిండా మాటలున్నది, నా అంతరంగమున ఆత్మ నన్ను బలవంతము చేర్చున్నది. నా మనస్సు చరవబడని ద్రాక్షాతిత్తు వలె ఉన్నది, భక్త తిత్తుల వలె అది పగిలిపోటుకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మహానుభావుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నా మనస్సు నిండా మాటలు ఉన్నది, నా అంతరంగము నన్ను బలవంతము చేయించినదంటే ఏ మాటలు ఉన్నాయంటే, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు తను పోషించిన విధానము, దేవుడు సమృద్ధినిచ్చిన విధానము, దేవుడు కనికరించిన విధానము, అంతరంగం నుండి కూడా శుభ సంబంధమైన దైవ సంబంధమైన, ఆశీర్వాద సంబంధమైన, దీవెన సంబంధమైన
ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆశీర్వాద వాక్కులు ఉన్నాయి, ఆశీర్వాద వాక్కులు ఉన్నాయి. నీ మనసులో ఏమున్నాయి? నీ పెదవులు ఏం పలుకుతున్నాయి? నీ పెదవులు ఏం పలుకుతున్నాయి? శుభవచనం పలుకుతుందా? నీవు దేవుడితో ఉన్న వారిని గుర్తించారా? నేను నీ బిడ్డల విషయంలోనూ నీ కుటుంబ విషయంలోనూ శుభవచనం పలికే ప్రియబిడ్డగా ఉన్నావా నువ్వు? దావీదు భక్తుడు కీడు వచనం, పాప సంబంధమైన వచనం, వ్యతిరేక వచనం పలుకోకుండా తన నోటికి తాళం వేసుకున్నాడు. తన హృదయం తను మండుతోంది. అయితే ప్రభునందుకులారా, దేవుడు తన కృపగల కార్యం చెప్పి సంసిద్ధులైన దేవుని దగ్గర నమ్మకముగా ఉంటున్నామా? నా మనసు నిండా కూడా మాటలున్నాయి. నా అంతరంగము నన్ను బలవంతం చేసినది. నా మనస్సు పరవబడి ద్రాక్ష తీవలి ఉంది. ద్రాక్షారసము మధురముగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ ద్రాక్షారసము స్వస్థత గుర్తుగా ఉంది, యేసయ్య రక్తాన్ని గుర్తుగా ఉంది. ఓ యోగ భక్తుడు ఓ నోరు విప్పితే నా దేవుడు దేవుడే అని పలికే శుభవచనం ఉన్నాడు. మరి నీవేంటున్నావో? నిన్ను చూచిన వారు ప్రభునందుకున్నారా? మీరు దేవుని బిడ్డలు అంటున్నారా? నీ హృదయం ఆత్మ సంబంధమైన పరిశుద్ధ సంబంధమైన మాటలతో నింపబడి నిండుగా ఉందా? ఆ రీతిగా ఉంటే నీవున్న ప్రతి చోట దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. ఈ లోకంలో సాగుతుంది నలుగురితో, అది ఇంకొకరితో, ఇంకొకటి. ఆ రీతిగా ఉంటే ఇక్కడ బాగుండొచ్చు, పరిశుద్ధుల గుంపులో ఉండొచ్చు, ప్రార్థనా గుంపులో ఉండొచ్చు, స్తుతి చెల్లించే గుంపులో ఉండొచ్చు, జీవ గ్రంథాన్ని దినకృత గ్రంథాన్ని మోసుకుని వచ్చే గుంపులో ఉండొచ్చు. ఒకరోజు ఆ లెక్క వేసుకునేటువంటి దినమున గుంపులుగా కూడా చేరుస్తాడట. కుడివైపునే గొర్రెలను, ఎడవైపునే మేకలు ఉంచుతాడట. అప్పుడు ఆయన తన నోటి మాట పలుకుతాడట. గొర్రెలనేమో నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా రండి అని పిలుస్తాడట. ఎడమ చేతి వైపున వారేమో మీరెవరో నాకు. అప్పుడు చెప్పుకోవచ్చు, నేను నీవు మనం అందరం అయ్యో స్థుతి చెల్లించామండి అయ్యా, ప్రార్థన చేసామండి అయ్యా, పరిచయం చేయడానికి ఇంకొక అవకాశం లేకోకుండా నేనే పాపలు పంచిపెట్టానండి అయ్యా, నేనెందుకు పని చేశానయ్యా. అప్పుడు మన ప్రభు అని అంటాడు, మీరెవరో నాకు. దేవుని బిడ్డ, దేవుని ప్రియులారా, పరిశుద్ధ ప్రియులారా, మన జీవితం, మన కుటుంబం, మన సంఘం ఏ రీతి ఉండాలంటే దేవుని ఆత్మచేత మండుతూ ఉండాలి. పేతురు, యోహానులు వారిని దేవుని ఆత్మను చూసినప్పుడు, వారు ఏస్తూ ఉన్న వారిని గుర్తించినప్పుడు ఎదురు మాట్లాడలేకున్నారు. వారు వీరికి భయపడలేరు, దేవునికి భయపడ్డారు. అవును, మనం చూసిన వారు మన దేవుని గుర్తించాలా, దేవునికి భయపడాలా. ఏం మహానుభావుడు అన్నాడు ప్రభునందుకులారా, నా మనసు నిండా కూడా మాటలు ఉన్నాయి. నా హృదయం తొందర పెడుతుంది. నా హృదయము తెరవబడిని ద్రాక్ష తిత్తివలే ఉంది. ఈ ద్రాక్ష రసం మాధుర్యం, స్వస్థత, జీవము, రక్తము మన నోటి ద్వారా వచ్చే సాక్ష్యవాక్యము ద్వారా ఒక ఆత్మ సంపాదించబడాలా, ఒక స్వస్థత జరగాల, ఒక మేలు జరగాల. నీవు శాపం వచ్చిన పలకబో. తల్లి, తండ్రి, నీ నోటికి వాడికేమో దరిద్రురాను, ఇంకో మాట నా పరిచయం జీవితంలో మాట్లాడి, అయ్యారండి ఏదో ఓతపట్టాలట్ట వస్తా ఉంటే కొంచెం గట్టిగా ప్రార్థన చేయను, అవి రాకుండా వీళ్ళు తిట్టొచ్చంట. అయ్యగారు మాత్రం ఏం చేయాలంట, ఆ తిట్లు రాకుండా కొంచెం ప్రార్థన చేయాలంట. గట్టి ప్రార్థన కాదు, గట్టి ప్రార్థన చేయాలంట. ప్రభునంతులారా, గట్టి ప్రార్థన చేస్తా నోటికి తాళం వేసేస్తాడేమో పర్మనెంట్గా కదా. నోటి వెంట శుభవచనమే పలకలేదు, శాపవచనం పలకలేదు. కానీ మాకు కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమాపణిస్తాడు అనుకుంటావా? ఇస్తాడేమో నాకు తెలియదు, కానీ ఎవడు నాకు తెలుస్తుంది వరకు. ఒకవేళ విచ్చినా సరే అప్పుడు చూసే దినమంది ఖచ్చితంగా నీవు మేకల గుంపులో ఉంటావని గుర్తుపెట్టుకో. ఆయన ఎడమ చేతి వైపు ఉంటావని గుర్తుపెట్టుకో. అయ్యా, చాలా చేశాను పెద్ద ప్రార్థన అందరిలో. నా ఉదయం మండుతుంటే, బలవంతం చేస్తుంటే నోరు దాచుకోకుండా పాటాడండి నేను. జాగ్రత్త దేవుని బిడ్డ, యోగు మహానుభావుడు. నా హృదయము మాటలున్నాయి, అంతరంగంలో బలవంతం చేస్తుంది.
నా మనస్సు తెరవబడిన ద్రాక్షాతిత్తి వలె ఉంది. ఇది తెరిస్తే మాధుర్యమే తప్ప చేదు లేనే లేదు. నీ జీవితం ఆ రీతిగా ఉండాలా, నీ నోరు ఆ రీతిగా ఉండాలా, నీ అంతరంగం ఆ రీతిగా ఉండాలా, నీ యాత్ర ఆ రీతిగా ఉండాలా, నీ కూర్చోవటం లేవుతో ఆ రీతిగా ఉండాలా. దావీదు మహానుభావుడు, నాయన నీ కనుదృష్టిలో నుండి ఎక్కడ పారిపోతాను స్వామి, నేను కూర్చోవటం లేవటం నీకు తెలుసు. ఒకవేళ నేను రెక్కలు కట్టుకుని ఆకాశంలో కట్టుకుపోతే అక్కడ ఉన్నావయ్యా, సముద్రపోతు కట్టుకుని దాక్కున్నావంటే అక్కడను నీవు చూస్తున్నావయ్యా. ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మరొకసారి ఆయన చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని పరిచారకులను చూస్తున్నాడు. చూచుచున్న దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధ వాక్కుల ద్వారా జీవన ద్వారా ఈ అంతరంగము దేవుని కొరకు మండుతూ ఉండాలి, సాగి వెళుతూ ఉండాలి. ప్రభునందుకుడారా వెళుతూ ఉండాలి, ఆగిపోకూడదు. ఈ విశ్వాస జీవన యాత్ర ఆగనివ్వద్దు, ఈ ప్రార్థన ఆగనివ్వద్దు, ఈ నిరీక్షణ ఆగనివ్వద్దు, ఈ వాక్య ధ్యానం ఆగనివ్వద్దు. ఈ జీవగ్రంథం నీతో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఈ జీవవాక్యం నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు. నీవు సాక్షిగా జీవించు ఉద్దేశిస్తే దేవుడు నేను సాక్షిగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన విడిచేవాడు కాదు, తన కృపలో జీవింపచేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకే మౌనముగా ఉండవద్దు. ఈ వాక్యానికి అనుగుణముగా ప్రభునంతుడా ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును నేను ప్రకటించను ఇంకా అని నేను అనుకున్నానా? అది నా హృదయములో నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే నేను మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగిపోయాను, ఇక సాక్ష్యం చెప్పకుండా ఉండలేను నేను. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నేను మాట్లాడలేకున్నాను. దేవుని మాటలు మాత్రమే. నా హృదయము ద్రాక్షాతిత్తి వలె మూయబడి ఉంది, అది పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు కదా, ఇక సాక్ష్యం చెప్పను, ఇక వాక్యం చెప్పను, ఇక ప్రవచనం చెప్పను, చాలు నేను చేసింది అనుకుంటే అది నా హృదయంలో మండిపోతుందట. లోకం ఇంకో మాట కూడా చెబుతారు, ఏమండి వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తూ గొప్పన మండుతుంది అని అనుకుంటుంటారు. వారి జీవితాలు అటువంటివి, వారి నోళ్ళు అటువంటివి, వారి మధ్యలో కక్ష కార్పణ్యాలు అటువంటివి. అయితే ఈ మంట వేరు, ఇది ఆత్మ సంబంధమైన మంట, ఇది పరసంబంధమైనటువంటి మంట. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత అభిషేకించి తన అగ్నిని ఉంచాడు, తన రక్తం చేత కడిగి శుద్ధి చేస్తాడు మనను. మరి మౌనముగా ఉండటానికి నా హృదయములు అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలలోనే మూయబడినట్టున్నది. ఓర్చుకుని విసిగిపోయాను. ఇంకెంతకాలం విసిగిపోవాలని ఉండాలి, నేను చెప్పకుండా ఉండలేను. అవును, మండించే దేవుడు వాక్కులు కలిగి ఉన్న దేవుని బిడ్డ, కడిగేట్లు దేవుని రక్తం చేత భద్రపరచబడి దేవుని బిడ్డ, నువ్వు మౌనముగా ఉన్నావు. నీ నోరు శుభవచనము పలకాల, శుభప్రదమైన నిరీక్షణ తెలియచేసేటువంటి ఈ సత్యవాక్యాన్ని నీవు తెలియచేయాలా. అందుకని మౌనముగా ఉన్నావు. అయితే బద్హీనుడు, అన్యాయస్తుడు, అక్రమస్తుడు, ప్రభువుకు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జీవించేవాడు కనపడినప్పుడు నువ్వు మౌనముగా ఉంటే
మంచిది. దావీదు భక్తుడు చేసిన పని అదే, దావీదు రాజు చేసిన పని అదే. వారి ఎదుట మౌనంగా అయింది, ప్రార్థించే బిడ్డగా అయింది, తమ హస్తాలకు అప్పగించే బిడ్డగా అయింది. దేవుడు నిన్ను తన కృపలో తమనుకుంటారా జీవింప చేసేవాడు ఉంటున్నాడు, వద్దల్లో చేసేవాడుగా ఉంటున్నాడు. తమనుకుంటారా వాడుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన విడిచేవాడు కానే కాదు. ఆయన కుడి చేత సమకూర్చబడేటువంటి పరిశుద్ధుల పంపుతాడు. దేవుని సందులో ఆయన శిలువ ఎత్తుకుని సాగి వెళ్ళే ప్రియ బిడ్డగా ఆయన విడిచేవాడు కాదు, కృప చూపించేవాడు. నాకేం పర్వాలేదు అనుకుంటావా? నేను ప్రార్థన చేస్తాను, సాక్ష్యం చెప్తాను, ఏమి చేయలేవు అనుకుంటావా? లేదు లేదు లేదు, దేవుడు లేకుండా నీవేమీ కూడా చేయవు. చాలా సంవత్సరాల క్రితం, మేబీ 91, 92 సంవత్సరాల్లో జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను వినండి. మన విజయవాడ నుండి దేవుని ప్రియులు విజయవాడ కొంచెం దూరంగా ప్రార్థనకు వెళ్ళారు. వెళ్తేప్పుడు స్కూటర్లు వేసుకెళ్ళారు. ప్రార్థన అయిపోయింది. వెళ్ళేటప్పుడు చెప్పారంటే ఎవరు పెద్దలు, అయ్యగారు తమ్ముళ్ళు అక్కడ చాటుబడి చేసేవాళ్ళు, తంత్రాలు కట్టేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ప్రార్థన చేసుకునేవాళ్ళని చెప్పారంట. సరే వీళ్ళు బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళారు. వెళితే వీళ్ళు స్కూటర్లు బయలుదేరారు. ఎవరి కాళ్ళకి వచ్చేస్తున్నారు. ఒక స్కూటర్లో చిన్ని గుంట్లో కన్నా పడితే గళ్ళు కూడా మోగుతుందంట. మంచి రోడ్డే, లైట్ వచ్చి అనుమానం వచ్చింది. వెళ్ళేటప్పుడు మాట చెప్పారు వీళ్ళు, అది హృదయంలోకి వచ్చింది. లైట్ ఉన్న దగ్గర ఆగి స్కూటర్ నటు కదిపి ఇటు కదిపి చుట్టూ తిరిగి చూస్తే ఏమీ లేదు. మళ్ళీ విజయవాడ తేలికొక 40 కిలోమీటర్ల పైన మైలవరం పైన ఇంటికి వచ్చేసారు. ఎట్లయితే గళ్ళు కొనా అరే ఇంటి మోగుతున్నాను కొను. సరే ఇంటికి వచ్చారు. గుమ్మం దగ్గర నిలబడి, నాయన కొంతమందికి కిలోమీటర్లో ఆ ఇంటికి వెళ్తానండి అయ్యారు, జీవంతో ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి మాకు అసలు ఏమి బాగుంటున్నా భగవంతుడా. సరే కాళ్ళు కడుక్కొని గట్టిగా ప్రార్థన చేస్తున్న, ప్రభా ఏంటో గడుగళ్ళు మనం మోగిందయ్యా, వెళ్ళేటప్పుడు పలానా ఇట్లా చెప్పాడయ్యా, ఇంకో పిల్లలున్నారు, భార్య ఉంది, అమ్మ నాన్నారు, కాపాడయ్యా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయారు. అయిపోయింది. మరుసటి రోజు మందిలో ప్రార్థన ఉంది. ఆ సంఘంలో డ్రమ్ము ఉంది, హార్మోనియం, కాయలు, తాళాలు మాత్రమే, కంచెలు, కాయలు మాత్రమే. అన్ని కాయలు ఉన్నాయి, తాళం ఉంది, హార్మోనియం ఉంది. అరే కంచెలేగా తిరుగుతున్నారు పెద్దలు. అరే నానా మీ స్కూటర్లో అటు ఇటు కాడకుండా గట్టిగా పెట్టారు కదా, చంపేశావు నువ్వు అన్నాడు. దేనికి భయపడ్డాను వీడు? ఎందుకండి కంచెల శబ్దానికి అక్కడ నుండి దెయ్యం వీళ్ళతో పాటు అనుకుంటానేమో, నేను ఇప్పుడు విశ్వాసగా, అప్పుడెప్పుడో విశ్వాసని. అయ్యగారు ఎక్కడ ప్రార్థన చెప్తే అక్కడికి వెళ్తారు. అన్నీ రాకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానంటారేమో. కంచెల శబ్దానికి భయపడిపోతాం, జాగ్రత్త. చంపేశారా? బయలుదేరి దగ్గర నుంచి అన్నోళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేము కొంచెం నిదానం పడుతున్నాం. చిన్న బొంట్లో పడితే సార్ గడుపు వినపడుతుంది. వినపడినప్పుడు లైట్ చూసుకోను, ఆగా వెతుక్కోను, ఏమి లేదు. ఏం చేశారనంటే గుమ్మం దగ్గర నిలబడి కాళ్ళు కొడుకుని, ప్రభా ఇంట్లో పిల్లలున్నారు, భార్య ఉంది, అమ్మ అన్నారు, దెయ్యాలు నేను పలానా అన్న చెప్పాడయ్యా, ఏ దెయ్యం మా ఇంట్లోకి రాకుండా కాపాడు ప్రార్థన చేసి మరి వెళ్ళేవారు బాబు. ఇది మన జీవితం, ఇదండి మన విశ్వాసం. అభినందుకులారా నేను అనుకుంటానేమో అనుకో బాబు, నా ప్రభు అనుకో, నా సంఘం అనుకో, నా ప్రియుల కొరకు మొదలుపెడుతున్నారని గుర్తించు. దేవుని ఆత్మ మమ్మల్ని మండిస్తోంది, ఆ మంట మమ్మల్ని కాలుస్తోంది. దేవుని రక్తం మమ్మల్ని కడుగుతుందని చెప్పి అనుకో. దేవుని చెల్లించు, సాక్షిగా జీవించు. ఇర్మియా ప్రవక్త అన్నాడు 9వ వచనంలో, అనుకున్నానా చెప్పను, ఇక నా జీవితం నాది అనుకున్నానా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలలోనే ముయ్యబడినట్లు అది. నేను ఓర్చుకుని యోర్చి ఒక నిర్ణయంలోకి వచ్చేసాను. యేసయ్య సాక్ష్యం చెప్పకుండా ఉండలేను,
అనుకున్నాడట. దేవుని ప్రియులారా, దేవుని కొరకు సజీవ సాక్షిగా దేవుని ఆత్మ చేత మండించబడచ్చు, కాల్చబడచ్చు, దేవుని రక్తం చేత కడగబడచ్చు. ఆయన వాక్కును మోసుకుని వెళ్ళి ఆయన కొరకు సాక్షిగా జీవించేవాడు ఉన్నారు. దేవుడు తన కార్యక్రమస్థాన్ని భద్రపరిచి ఆయన సంఘం పక్షంగా, నీ కుటుంబ పక్షంగా భద్రపరుస్తూ సాక్షిగా వారు అనేక ఆత్మలను సంపాదించడానికి మనం మన సంఘాన్ని దేవుడు వాడుకుంటాడు కాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వెనుకలో దీవించి వర్ధల చేస్తారు కాక. ప్రార్థన చేసుకుంటామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినం మీరు మాకు అనుకరించిన వాకులన్నిటి కోరుకుంటున్నాను. దావీదు భక్తుడు బర్ధీను నా హృదయం మీద కనపడినప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను, నా హృదయం నాలో మండుతుందని చెప్పారు. అవును తండ్రి, నీ వాక్కు, నీ జీవం, నీ ఆత్మ మాలో మమ్మల్ని మండించనివ్వండి. నీ కొరకు సాక్షిగా జీవం పెంచమని ఈ దినవాక్యాన్ని మా కొరకు దీవెనకరంగా మార్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమేన్.